నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఏ కక్షలు కావేశాలు అయినా జగన్నాథం గారికి ఉన్నాయేమో కానీ మా ఇద్దరికి లేవురా నందు. నువ్వు కృష్ణ ఒక్కసారి వెళ్ళి రాజేశ్వరమ్మ గారిని రమ్మన్నానని చెప్పండి భోజనానికి. ఆమె నేను అక్కా చెల్లెల మాదిరిగా బతికాం అంది సుశీలమ్మ. కృష్ణక్క రావటం లేదమ్మా ఎక్కడికి. పోనీలేరా, అందరికంటే ఎక్కువ భారం గుండెలకు ఎత్తుకుందది. దాని దుఃఖాన్ని నెమ్మదిగా కాలమే మాంచాలి. నువ్వు వెళ్ళి పిలువు అత్తయ్యను రాధికను. జగన్నాథం గారిని కూడా పిలువు. రావటం రావకపోవటం అనేది ఆయన ఇష్టం. సరేనమ్మా, నీ మాట కాదనలేక వెళ్తున్నాను. నందును చూస్తూనే జగన్నాథం చెప్పులు తొడుక్కుని 2వ ద్వారం గుండా ఎటో వెళ్ళిపోయాడు ఏదో పనున్నట్టు. నందు అంటూ రాజేశ్వరి చిన్నపిల్లలా పట్టుకుని సోకించింది. ఎంత కష్టం వచ్చింది నాయన మీకు మీ అమ్మకు. ఏమీ చెయ్యలేక మీకు ముఖం చూపలేక ఇంట్లోనే పడి ద్రిగుళ్ళి ఏడుస్తున్నాను నందు. మీ అమ్మ ముఖం ఎలా చూడను? మీకు జరిగిన అశుభం అంతా మా వల్లనే కాదు. నందు బాధను అశ్రువులను అణుచుకుంటూ అన్నాడు. అమ్మ మిమ్మల్ని ఒకటే తలపెడుతున్నది అత్తయ్య. తప్పకుండా రమ్మంది. నేను రమ్మంటున్నాను. మీకు అమ్మకు గల స్నేహము ప్రేమ మాకు మాత్రం తెలియవా అన్నాడు. వస్తాను బాబు, తప్పక వస్తాను. పెద్దదాన్ని ఒక మాట చెప్తున్నాను, ఏమీ అనుకోకు. చెప్పండి. నీకు రాధీకి ఉన్న స్నేహం మధ్య మా పెద్దవాళ్ళ వైషమ్యాలు చొరనీయకండి బాబు. అత్తయ్య అనుకుని ఆమె సలహాకు ఆశ్చర్య విభ్రాంతుడయ్యాడు నందు. అవును నందు, మీ మావయ్యలాగా నేను మీ స్నేహాన్ని నిరసిస్తాననుకున్నావా అంది. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు నందు. అలా ముభావంగా ఉండకు నందు. రాధి ఎంత బాధపడుతుందో ఈ జరిగిన గొడవలన్నిటికీ. ఆయన స్వభావం ఏమిటో తెలియదు. స్నేహితుల్ని బంధువుల్ని ఆఖరకు కన్న బిడ్డల్ని కూడా కష్టపెట్టి ఆయన బాపుకునేదేమిటో తెలియటం లేదు. ఎవరి స్వభావం వాళ్లకు ఆనందమేమో. పోనీలే అత్తయ్య, ఇక ఎన్ననుకున్నా పోయిన నాన్న తిరిగి రారు. కృష్ణక్కపై అందరూ వేసిన నిందలను వెనక్కు తీసుకున్నా తన మనసు విరిగిపోయింది. నాన్నగారి కర్మలన్నీ ముగిశాక ఎటో పోతున్నాం అన్నాడు. ఎక్కడికి నందు? ఏవో అత్తయ్య, ఇంకా నిర్ణయించుకోలేదు. దూరంగా ఈ మనుషుల అరుపులు ఆరళ్ళు వినని చోట ఉంటే కాస్తైన గాయాలు మానగలవని ఆశ అమ్మకు అక్కకు. వెళ్తున్నాను. ఆ గదులు దాటి వచ్చి మెట్లు దిగబోతూ ఉండగా మెట్ల పక్క అటువైపునున్న గదిలో నుంచి ఎవరో తన షర్టు కాలర్ పట్టి గట్టిగా గుంజినట్లయి అటు ఇటు చూశాడు. గుమ్మంలో రాధిక నిలబడి ఉంది. లెక్కలేనట్లు సాగిపోతున్న అతన్ని ఆమె ఒక్క మాట ఆపింది. వెళ్ళామంటే నా పైన ఒట్టే అంది. విసుగ్గా అటు నడిచాడు. ఏమిటి అన్నాడు కరుగ్గా. సమాధానం రాక తలెత్తి ఆమెను చూశాడు. చిక్కిపోయి కేసు సంస్కారమైనా లేక నలిగిన చీరతో దీనంగా ఉంది ఆమె. అయినా ఎంతో అందంగా ఉంది. అమ్మకు ఏం చెప్పావు అని అడిగింది. ఏం నీకు చెప్పాలా? కర్కశంగా అన్నాడు. పోనీ చెప్పకూడదా? మామయ్య భోజనం తినటానికి నేను అర్హురాల్ని కానా? నీకు ఆతిథ్యం ఇవ్వగల అర్హత, నీతో స్నేహం పెంచుకునే అర్హత మాకు లేదు మరి. ఎందుకంటే నా క్వాలిఫికేషన్లో మరొక సంగతి చేరింది. పోలీసులకు అరెస్టు కాబడటం, ఇదివరకే ఉన్న పేదరికం, అసంపూర్ణ విద్య, వీటన్నిటికీ తోడు ఇప్పుడు జైలు ఖ్యాతి, మతాన్ని వదులుకున్న విఖ్యాతి జతయ్యాయి. అంచేత నీ స్నేహానికి నేను అర్హుణ్ణి కాను. దీనంగా ఉన్న రాధిక వదనం ఒక్కసారి క్రోధంతో జేపురించింది. నువ్వు పిరికివాడివి. నీ పిరికితనానికి అండగా అనేక అనవసరపు కారణాలు ప్రోగు చేసి ఉంచుతావు అంది. చివాలున తలెత్తాడు. కృష్ణక్క ఆడదైనా సాహసి. ప్రేమించిన వ్యక్తిని ధైర్యంగా పొందుతోంది. నువ్వు ఉన్నావెందుకు అంది రాధిక. నందు తీసిపోలేదు మాటలకి. నువ్వు సాహసరాలివన్నమాట. అయితే వస్తావా నాతో? వెళ్ళిపోదాం. నందు చూడరాని వస్తువును చూసినట్లు 2 అడుగులు వెనక్కి వేసి ఆశ్చర్యంతో స్థాణువులాగా అయింది. నేను విన్నది నిజమేనా నందు? నువ్వింత మోటిగా కూడా మాట్లాడగలవా? సాహసంలో అవన్నీ లెక్కుండవు. అయినా నువ్వు రావు, నీకు తెలుసు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ఏడుస్తారు, బాధపడతారు. అవునా అన్నాడు. నేను అటువంటి దొంగదారిని మెచ్చుకోను అంది.
తిన్ననైన దారిలో నడిచి నీ తండ్రి చేత నేను కారాగారానికి పంపబడటం నాకిష్టం లేదు అన్నాడు. అందుకేగా నిన్ను పిరికివాడు అన్నాను. నందు తనను తను సంభాళించుకోలేకపోయాడు. అతడి చేతి వేళ్ళు గుర్తులు తేలాయి ఆమె చెంప మీద. అనటం, ఎదుటివాడిని చిన్నబుచ్చటం నీకు నీ తండ్రికి ధనమదం వలన వచ్చిన జాడ్యాలు. వెనుతిరుగుతూ చూశాడు. ఆ పెద్ద డాబా పొడవున కందులు, మినుములు, పసుపు కొమ్ములు అన్నీ ఆరబోసున్నాయి. పెద్ద కుమార్తె పెండ్లి సంబరాలవి. హఠాత్తుగా నందులో వింత ఆలోచన మెరిసింది. ఆరబోసి ఉన్న పసుపు కొమ్ముల్లో ఒకటి తీసి అటు ఇటు చూశాడు. డాబా మూలన మురళి గాలిపటంతో కుస్తీ పడుతున్నాడు. కుదరక ఆధారం తీసుకున్నాడు. ఇంకా అతడి చెంపదెబ్బ నుండి తేరుకొని రాధిక పూర్వం నిల్చున్న చోటనే నిలిచి ఉంది నిర్ఘాంతపోయినట్లు. ఏం జరుగుతుందో ఆమె తెలుసుకునేలోగానే జరిగిపోయింది. నందు పసుపు కొమ్ము కట్టిన తాడును ఆమె మెడలో ముడివేశాడు. ఏయ్ నందు, ఏమిటి, ఏం చేశావు? హఠాత్ సంఘటనకు వివసురాలై ఇంతింత కళ్ళతో, వణికే కంఠంతో, జలతరిస్తున్న మేనుతో, కంపించే పెదవులతో వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘల్లా వింతగా ఉంది రాధిక. ఏమిటా? శిరస్సు ఎగరేస్తూ కోపంగా అన్నాడు. మగవాడిని కవ్వించే సవాళ్లకు ఫలితం అది. నేను పిరికివాడినో సాహసినో ఇప్పుడు తెలిసిందా? నువ్వు అసలు మనిషివేనా? ఇది ఎక్కడ దాచేది? మెడలో ఉంటే అందరూ చూడరా? దాచేంత పిరిగిదాని నువ్వు. ఎదుటివాడిని నిలదీసి అడిగిన సాహసివి ఇప్పుడేమైంది అన్నాడు. నిస్సహాయంతో, భయంతో రాధిక కళ్ళు వర్షిస్తున్నాయి. ఉదయం పండితుడు అమ్మకు ముహూర్తాల గురించి చెప్తున్నాడు. ఈ సమయంలో మన రాష్ట్రంలో వేలాది పెళ్ళిళ్ళు జరుగుతాయని, బలమైన ముహూర్తమని. మీ నాన్నగారే పోకపోతే మా అక్క పెళ్ళి ఈరోజే అయి ఉండేది ఈ సమయానికే. అదిగో ఎక్కడో పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి, విన్నావా? అంది రాధిక. ఆహా, అయితే మరీ మంచిది. మన సాహసాలకు ముహూర్త బలం కూడా ఉన్నదన్నమాట. ఇంకేం? వెళ్ళిపోతున్న అతన్ని రాధిక హస్తం కదలనీయలేదు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నాకు ఉపాయం చెప్పు అంది. ఉపాయాలు మీ ఆడవాళ్ళకే బాగా తెలుస్తాయి. పసుపు కొమ్ము, పసుపు తాడు కూడా మాంగళ్యంతో సమానమేగా. నన్ను సవాల్ చేసిన సాహసంతోనూ బుద్ధి బలంతోనే దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నాపైన గౌరవం ఉంటే, నిజంగా నీకు నేను కావాలని ఉంటే, నాపైన ప్రేమ ఉంటే కాపాడుకో అన్నాడు. అనుమానమా? పౌరుషంగా అడిగింది. ఏమో, కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నిరీక్షణ తప్పదు. రాధిక చేతిని విడిపించుకుని వడివడిగా వెళ్ళిపోయాడు నందు. ఒంటరిగా మిగిలిపోయిన రాధిక దుఃఖం వర్ణనాతీతం. తాత్కాలిక ఆవేశము, క్రోధము ఎంత పనిచేశాయి. నెత్తి మీద శని ఉన్నట్లు ఎందుకలా నందుని కవ్వించాను? కవ్విస్తే మాత్రం అతడింత తెగువగా ప్రవర్తించాలా? ఇది ఎక్కడ దాచాలి? క్రింద పెరట్లో రాజేశ్వరి తులసి పూజ చేస్తోంది. తులసీమాత, కల్పవల్లి, ఎంతటి విపత్కర పరిస్థితినైనా తప్పించే మహిమ నీకున్నదమ్మా. మాకు సరైన త్రోవ చూపి మనశ్శాంతినియ్యి అని నమస్కరిస్తోంది ఆ భక్తురాలు రాజేశ్వరి. తల్లి రోజు అలా ప్రార్థన చేయగా చూడటం అలవాటైన రాధికకు ఈరోజు మాత్రం ఆ ప్రార్థనలో ఏదో సందేశం వినిపించినట్లయింది. పూజ పూర్తయి తల్లి లోనికి నిష్క్రమించగానే తాను నెమ్మదిగా వెళ్ళి అక్కడ మోగ ప్రార్థన చేసింది. అక్కడ ప్రసాదం ఉంది, తీసుకోరాది, లోపలికి పోతూ అంది తల్లి. అలాగే తల్లి, అమ్మకు నీపై ఎంతో విశ్వాసం. నీవే నిజమైతే నన్ను కాపాడు, నందుని నా వాడిగా చెయ్యి. ఈరోజు జరిగిన దానికి అంతకు సాక్షివి నీవే తులసీమాత. మేడలో నందు వేసిన బంధాన్ని తీసి ఆ తులసికి అర్పించింది. ఈ మాంగళ్యానికి నీవే రక్ష, నీ చెంతనే ఉంచుకో, నాకు దానిని ధరించే అర్హత కలిగే వరకు అంది. ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం ఏమీ లేక బద్ధకంగా పడుకుని ఉన్న కృష్ణ గదిలోకి ఎవరో రావటం గమనించి కళ్ళు తెరిచి చూసింది. నువ్వా రాధి, రా. కృష్ణ మంచం దగ్గరే కుర్చీలో కూర్చుంది రాధిక. కృష్ణ అలసిపోయినట్లు కళ్ళ మీద మోచెయ్యి ఆచ్ఛాదించుకుని పడుకుంది. రాధిక చుట్టూ చూసింది. పరిసరాల్లో ఎవరూ లేరు. లేచి కృష్ణ పాదాల చెంత చెయ్య మీదనే కూర్చుంటూ కృష్ణక్క అంది. కృష్ణ పలకలేదు. అక్క మళ్ళీ పిలిచింది. కళ్ళ మీద నుండి చెయ్యి తీయకనే, నాకు తెలుసు రాధి, నువ్వెందుకు వచ్చావో, ఏం అడగబోతున్నావో అంది కృష్ణ. రాధిక మాట్లాడలేదు, కానీ ఆమె కంటి నీరు కృష్ణ పాదాలను అభిషిక్తం చేస్తోంది. ఏడుపెందుకు రాధి? నీ అక్క మరణించలేదు, బ్రతికి ఉండి నీతో మాట్లాడుతుందిగా. ఈ మాటలు విని రాధిక మరింత కుమిలి కుమిలి ఏడ్చింది.
అక్క నీకు భయంగా లేదా, బాధగా లేదా? నిర్జీవంగా నవ్వింది కృష్ణ. నాన్నగారు ఏమవుతారోనని చాలా భయంగా ఉండేది రాధి. అమ్మ అవస్థ చూడలేకపోయేదాన్ని. ఇటు నేను ఆఫీసులో తరగని చాకరీ చెయ్యలేక చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు నాన్నగారు దేవుణ్ణి చేరుకున్నారు. ఆయన విషయంగా ఇక ఏ భయం లేదు. ధనవంతురాలనవుతున్నాను కనుక ఉద్యోగపు భారపు బాధ లేదు. నేను తెగించిన దాన్ని, మోహపు ఘటాన్ని అనే బిరుదులు పొందాను కనుక ఆనందించాలేమో. ఒక్కసారిగా మాటలు ఆగిపోయి దుఃఖం పెళ్ళుబికింది కృష్ణకు. రాధిక ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని భూరుమంది ఒక్కసారిగా. ఊరడించేవారెవరూ లేనప్పుడు దుఃఖం ఒక్కొక్కప్పుడు తనంతట తాను ఉపశమిస్తుంది. దైవం మన ఆలోచనలకు ఎప్పుడూ భిన్నంగా ప్రవర్తిస్తాడేమో రాధి. నాన్నగారు పోయినందుకే ఏడవనా? లోకుల్ని మించి సొంతవారే విసురుతున్న విమర్శన దూషణలకే చావనా అంటూ లేచి కూర్చుని కొంగుతో పదే పదే కళ్ళొత్తుకోసాగింది. ఏదో పని ఉండి అటుగా వచ్చిన నందు రాధికను అనుకోకుండా చూడటం వలన త్రుటి కాలం ఆశ్చర్యం చెందిన అంతలో సంభాళించుకొని వెనుతిరిగి వెళ్ళిపోయాడు. బయట వరండాలో ఆగి అతడు చెప్పులు తొడుక్కోవటమో, వీధిలోకి వెళ్ళిపోవటమో, వెళ్తూ వెళ్తూ తిరిగి తనను ఒకసారి తిరిగి చూడటమో అంతా కిటికీలో నుండి రాధిక గమనిస్తూనే ఉంది. కృష్ణ దేవాంతకురాలు అంతా క్షణంలో గ్రహించింది. ఏమిటి రాధి, నందు నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా అంటూ పరిశీలనగా రాధిక కళ్ళల్లోకి చూసింది. రాధిక తలవాల్చుకున్నప్పటికీ ఆ వదనంపై సంచరిస్తున్న నీలి నీడలు కృష్ణకు స్పష్టంగా కానవచ్చాయి. వాడు నీతో మాట్లాడటం లేదా రాధి? కృష్ణ రెట్టించింది రాధికను పరీక్షగా చూస్తూ. మాటలకు స్నేహాలకు అన్నిటికీ అర్హతలు కావలసిన ప్రపంచం కదా అక్క ఇది అంది. నా ప్రశ్నకు సూటి సమాధానం అది కాదు. ఈ వితండవాదం నందుదా నీదా? చెప్పు రాధి, కనీసం ఇది చెప్పు. మీ పోట్లాటకు కారణం నేను కాదంటే నాకు తృప్తి. నేను అబద్ధం చెప్పలేనక్క. ఓహో, దీర్ఘంగా నిశ్వసించింది కృష్ణ. ఎందరో జీవితాలకు అడ్డుగోడనయ్యాను నేను. నా ఆశయం ఆదర్శాలు ఎందుకు ఇలా నా మనశ్శాంతిని దోచుకుంటున్నాయి? ఆవేశపడకక్క, మా మధ్య నీ గొడవ ఏమీ లేదు. మా నాన్నగారిదే కదా అపరాధం అంతా. నందు కోపానికి అర్థం ఉంది అంది. ఓహో, అయితే వాడే నీతో కయ్యం పెట్టుకున్నాడనమాట. నేను అడుగుతాను కానీ మీ నాన్నగారి మీద ద్వేషం పెంచుకోకు రాధి. ఆయన సంతానం కావటం మీ అదృష్టం అంది కృష్ణ. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో కృష్ణను ఎవరో కొత్త మనిషిలాగా దిగ్భ్రమతో చూడసాగింది రాధిక. నీరసహాసంతో జవాబిచ్చింది కృష్ణ. నేనే అంటున్నాను రాధి. సంతానానికి చక్కటి జీవితము భవిష్యత్తు ఏర్పరచాలనే తండ్రులు నిజంగా గొప్పవారనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా అందుకు భిన్నమైన మనస్తత్వాన్ని తండ్రి రూపంలో నేను రుచి చూసి ఆ చేదు ఫలితాలను ఇప్పటి వరకే కాక జీవితాంతం అనుభవించబోతున్నాను కనుక. కృష్ణ చేతులను ప్రేమగా నిమిరింది రాధిక. ఇందుకే నీతో మాట్లాడాలని నేనుంచి ఎన్నో తెలుసుకోవాలని అనుకుంటున్నాను కృష్ణక్క అంది. నీకున్న అభిమానం అటువంటిది రాధి అంది ప్రేమగా కృష్ణ. ఇంతవరకు మాటలు జరుగుతున్నవే కానీ ఏదో ప్రయత్నపూర్వకంగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది ఇద్దరి ధోరణి. కానీ ఇప్పుడు అడ్డుతెర తొలగిపోయినట్లయింది కృష్ణ ప్రేమగా మాట్లాడటంతో. చాలాసేపు ఇద్దరిలో మూగతనం ఆవరించినట్లు కూర్చున్నారు. రాధిక మాటిమాటికి కృష్ణ వైపు తిరిగి చూసి మరలా ఏదో అడగాలని ప్రయత్నం. హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని ముందు రాధిక ఛేదించింది. అక్క, నా మనసు ఏడుస్తోంది. నాకేమీ శాంతంగా లేదు. నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావంటే. బాధగా నవ్వింది కృష్ణ ఈ మాటలు వింటూనే. నీ అక్క అమాయకురాలు, అపరిపక్వ హృదయనే కాదు రాధి. సత్యం శివం సుందరం అయిన ప్రేమమయ మార్గంలోకి అడుగు పెడుతున్నందుకు నన్ను అభినందించు. ఈనాటి కొత్త వింత రేపటి సమాజంలో సర్వత్రా వ్యాపించి సాధారణమవుతుంది. అందరికీ అభిలషణీయమైన అభ్యుదయ పంథా అవుతుంది. అలా కావాలని నీకు ఏ బాధ ఈ కొత్త దారిలో ఎదురు కారాదని నేను కోరుకుంటున్నానక్క. దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఇంకా వెక్కిళ్లతోనే మాట్లాడుతోంది రాధిక. నా కొత్త పేరు తెలుసా రాధి? క్రిస్టి. బావుందా? సందర్భం లేకుండానే పకాలున నవ్వింది క్రిస్టి వాతావరణం తేలిక చేయటానికి. గ్రహించిన రాధిక శృతి కలపలేకపోయింది ఆ నవ్వులో. నీకు నీకు భయంగా లేదా అక్క? ఎందుకు? ఈ వివాహం గురించా? భయం ప్రగతికి అవరోధం అవుతుంది రాధి.
అయినా నాకు అంతగా ఆలోచించి అడుగులు వేయగలంత వ్యవధి ఏది? ఇప్పుడు మాత్రం అవధులు లేని అవసరాలు ఎప్పటి పరిస్థితికి అప్పుడు అనుగుణంగా ప్రవర్తించేటట్లు చేస్తాయి మాలాంటి వాళ్ళని అంది. అక్క, నీకున్న ధైర్యంలో సగమైనా నాకుంటే నందుని దక్కించుకోగలనేమో, కానీ నేను అసమర్థురాలిని. అవును, నువ్వు అసమర్థురాలివే. నీ చదువు ముగిసేంత వరకు, డిగ్రీ వచ్చాక అప్పుడు నీకు సొంతంగా బ్రతికే సమర్థత, అనుకున్నది ఆచరించగల అర్హత వస్తాయి. అంతవరకు తపస్సు చేయాలి, ఒకరి కోసం ఒకరు అంది. తపమా? అవును, తపస్సు చేసే మునులకు భక్తులకు అనేక అవరోధాలు ఎదురైనట్లే ప్రేమికులకు ఎదురవుతాయి. ప్రేమ కూడా ఒక తపస్సు వంటిదే. ఈ తపోభూమిలో నిజమైన భక్తులు నిస్సందేహంగా భగవంతునికి ప్రీతిపాత్రులు. వారి తపస్సు ఫలించి తీరుతుంది. నందుకు నీపై ఎంతటి ప్రేమానురాగాలున్నాయో నాకే తెలుసు. నీకు ఎంత దూరంలో ఎక్కడున్నా వాడి ధ్యాస మాత్రం నీపైనే ఉంటుంది. వాడు పారాయి వాడవుతాడనే శంక వద్దు చెప్పింది కృష్ణ. ఆనందంతో విప్పారింది రాధిక ముఖారవిందం. ఆ వదనంలో ఇప్పుడు సమస్యలే లేవు. తేట నీటిలో తేలి ఆడే తామర పద్మంలా ఉంది. కృతజ్ఞతలు కృష్ణక్క. నందు నీ తమ్ముడు. నీ వలనే అతడు తన అభీష్ట సిద్ధిని దీక్షగా సాధిస్తాడని, మా ఇద్దరి ఆశయాలు ఆశలు తీరతాయని నమ్ముతున్నాను. సంభ్రమంగా నిష్క్రమించిన రాధిక వదనం సమస్య దూరమై తేజవంతంగా ఉంది. రాధి మాట పిలిచింది కృష్ణ. ఏమిటక్క? వెనక్కి వచ్చిన రాధిక చేతికి కృష్ణ ఒక పుస్తకాన్ని ఇస్తూ, ఇది నీ దగ్గర ఉంచు రాధి. ఆఖరి రోజుల్లో నాన్న ఎప్పుడూ చదువుతూ ఉండేవారు. ప్రేమగా అందుకుంది రాధిక. ఇది నాన్నగారిపై భక్తితో నీపై గల గౌరవంతో తీసుకుంటున్నాను కృష్ణ, కానీ పారాయణం చేసే ఓపిక నాకుండదు మరి అంది. నేను చేయలేదు ఎప్పుడు. నీ హక్కు నువ్వు వదలకు. అందుకోసం ఎందరు ఏమైనా నువ్వు పోరాడబోయి వీరత్వంతోనే అనే కదా గీత మనకు ఉపదేశించేది. అయినా నేను నీకు ఆ గ్రంథం చదువుకోమని ఇవ్వలేదే. చాలా రోజుల నుంచి దానికి అట్ట వేసి సిద్ధం చేసి ఉంచారు నీకు పంపించాలని. నిజంగానా అక్క? అవును రాధి. నాన్నగారి వస్తువు ఏదో ఒకటి ఆయన ఆశీర్వాదంగా నీ దగ్గర ఉండాలనిపించింది. ఎందుకంటే నువ్వు ఆయన కుటుంబంలో చేరవలసిన దానివే కనుక. ఈనాడు నువ్వు అది చదవకున్నా ఒకనాడు తప్పక దాని అవసరం వస్తుంది నీకు. అంతవరకు ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా నీ అల్మరాలో దాచుకో. మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది రాధిక. తన భర్త అంతిమ శ్వాస పీల్చిన గృహాన్ని అమ్మటానికి ఇష్టపడలేదు సుశీలమ్మ. తర్వాత వచ్చి ఇక్కడే ఉండొచ్చులే, ఇప్పటి మట్టుకు నాతో రామ్మా. 4 చోట్లు చూస్తే కొంత మనశ్శాంతి ఉంటుంది. పుణ్యక్షేత్రాలలో నాన్నగారికి తర్పణాలు విడవచ్చు. కృష్ణ మాటల్లో ఆఖరి అంశం నచ్చింది ఆవిడకు. ఆ తతంగాలన్నీ అయ్యేంత వరకు మాత్రమే మీతో ఉంటాను అన్నాడు నందు. తర్వాత అమ్మ ఎటు మీ దగ్గరే ఉంటుంది కొంతకాలం. నేను నా స్వప్రయోజకత్వంతో ఏదో ఒక పని ఏర్పరచుకున్నాక మీ దగ్గరకు వచ్చి అమ్మను తీసుకువెళ్తాను స్థిరంగా అన్నాడు. మరి తర్కం అనవసరము అన్నట్లుగా. నందు, ఎందుకు నాకింత దూరం అయిపోతున్నావురా బాధగా అడిగింది కృష్ణ. అక్క, నువ్వు దూరంగా పొమ్మన్నా నేను పోను. నీకు నాకు అంత సయోధ్య ఉంది అన్నాడు. మరి ఏమిట్రా? నీకు భారం కాకూడదనే. నీ ఒక్కతికు తప్ప మన ఇంట్లో అందరికీ కూడా ఇతరులపై ఆధారపడి బ్రతకటమే అలవాటైంది. నాన్నగారు తాను అలా ఉండటమే కాకుండా పిల్లల్ని అలాగే తయారు చేశారు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకురా అనుకోవటం? సుశీలమ్మ అంది. ఉన్నమాటేగా అమ్మ, పర్వాలేదు. బాధ్యతలను ఇతరులకు వదిలి బేపరవాగా బతకటం అనేది తమ వారసత్వపు హక్కుగా భావించారు జ్యేష్ఠ సోదరులు. నేను ఆ పట్టుకుల చేరదలుచుకోలేదు అన్నాడు. చార్లెస్ కల్పించుకున్నాడు. మిస్టర్ నందు, నీకు నా మీద ఏమీ కోపం లేదుగా? నందు ఒక్కసారిగా చార్లెస్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. మా అమ్మ చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికత అలవరిచింది, కానీ పెరిగిన కొలది సమస్యలను చూసి దైవం ఉనికినే అనుమానించాను. నాకు దైవం మీ రూపంలో కనిపించారు. ప్రేమమూర్తి అయిన మా అక్కకు తగిన భర్త మీరు. మీరే లేకుంటే నాన్నగారి మరణానికి ఈ స్వార్థ ప్రపంచం ఎన్ని రంగులు పులిమి మమ్మల్ని ఇంకా ఎన్ని బాధలకు గురిచేసి ఉండేదో. ఈ రుణం మేము జన్మ జన్మలకు తీర్చుకోలేము అన్నాడు నందు. మిస్టర్ నందు, అంత పెద్ద మాటలొద్దు. నాకంటే పెద్దవారు. మిస్టర్ వదిలి నందు అనండి చాలు, దూరం తగ్గుతుంది. ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. కృష్ణ శృతి కలపగా. క్రిస్టీ మతం మార్చుకున్నందుకు మీ అమ్మగారిలాగా మీకేమీ కోపం లేదుగా అన్నాడు చార్లెస్.
నన్ను నమ్మండి, అటువంటిదేమీ లేదు. భార్యాభర్తలు ఒక త్రాటిపై ఒక మాటపై నడవాలన్నదే నా ఉద్దేశం కూడా. అందుకు ఎన్నో విషయాలలో అక్క మీకోసము, మీరు అక్క కోసము మారటం అవసరం. మీకు మీ ఇద్దరి తర్వాతే మిగిలిన ప్రపంచము, మనుషుల ప్రసక్తిను. అమ్మకు అది అక్షరాస్యత లేనందువల్ల కలిగిన అజ్ఞానం అంతే అన్నాడు నందు. అది కాదురా నందు, నా అభిప్రాయం ఏమిటంటే, సుశీలమ్మ చెప్తున్న మాటలను పూర్తి కానేలేదు నందు. తెలుసమ్మా, కానీ నువ్వు ఒకటి గ్రహించాలి. ఈనాడు నువ్వు, నీ వంటి అభాగినులు భర్త మరణానంతరం కూడా ఇలా బ్రతుకుతున్నారంటే ఆ భిక్ష ఆ మాతానిదే. సతీ సహగమనం పేరిట మిడతలా మాడిపోతున్న మన మగువులను ఎందరినో ఆనాడు ఆ మతం రక్షణనిచ్చి కాపాడిందమ్మా. సుశీలమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం కదలాడింది. అవునమ్మా, ఆ మతమైనా మన మతమైనా ఏ మతమైనా ప్రేమను అహింసనే బోధించేది. లోపాలు మనం సవరించుకోవలసినవి అంతే. సుశీలమ్మ మనసు మారిందనటానికి తార్కాణం ఆమె ఆప్యాయంగా చార్లెస్ వైపు చూసిన చూపే. రాజేశ్వరి మేడ దిగొచ్చి సుశీలమ్మకు కుటుంబానికి ఆప్యాయంగా వీడ్కోలు పలికింది. చార్లెస్కు కృష్ణకు ఖరీదైన బట్టలు సూట్ కేసులో ఉంచి కారులో పెట్టించింది. నందు, ఇది నీ దగ్గర ఉంచు అంటూ ఆమె ఇస్తున్న డబ్బును నందు అందుకోలేదు. ఎందుకు అత్తయ్య ఇవన్నీ? వద్దు అన్నాడు. తీసుకుంటేనే నాకు తృప్తి. మీకు జరిగిన అన్యాయానికి అసలు మేము ఏమి బదులిచ్చినా తీరదే. అయినా ఇది అందుకు కాదు నందు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నా బిడ్డలకు ఇచ్చినట్లే నీకు ఇస్తున్నాను. దశరథ రామయ్య గారికి తర్పణాలు వదిలేటప్పుడు ఈ పాపిష్టి కుటుంబాన్ని తలుచుకోనాయనా, ప్రసాదాలు పంచిపెట్టు అంది. చెప్తున్న ఆమెకు కన్నీరు ఆగలేదు. తీసుకోనందు అంది సుశీలమ్మ. 2000 రూపాయలు మౌనంగా అందుకున్నాడు నందు. రాధే ఏది? చుట్టూ కలే చూస్తూ అడిగారు సుశీల, కృష్ణ ఒకేసారి. ఎక్కడో పడి ఏడుస్తూ ఉంటుంది, నాకు కనపడలేదు. ఉత్తరాలు రాస్తూ ఉండండి, అవైనా నాకు దానికి ఊరటనిస్తాయి అంది రాజేశ్వరమ్మ. అందరికీ మనసులు భారంగానే ఉన్నాయి. కారు కదులుతూ ఉండగా ఎదుటి సీట్లో కూర్చున్న నందు చూపులు అప్రయత్నంగా జగన్నాథం మేడపైకి తిరిగాయి. అక్కడ చివరి గదిలో కిటికీ ఊచలను ఆనుకొని నిలిచిన రాధిక దీనంగా కన్నీటితో ఇటే చూస్తోంది. ఆ గదిలో తాను, రాధిక, ఆమె స్నేహితులు చిన్ననాటి నుండి ఆడుకునేవారు, దెబ్బలాడుకునేవారు, కొట్టుకునేవారు. ఎంత అనుబంధం ఆ గదితో తనకు. పరీక్షల్లో ఇద్దరూ అక్కడే కూర్చొని చదువుకునేవారు. ఎన్నెన్ని జ్ఞాపకాలు. మధురమైన స్నేహం జగన్నాథం అఘాయిత్యం వల్ల మరుగున పడింది. ఇప్పుడు మనక్లేశమే మిగిలింది. కాన్వెంట్లో పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిసేపట్లో చీకటి పడవచ్చు. వాతావరణం ప్రశాంతంగా హాయిగా ఉంది అనుకుంటూ చెట్ల కింద నెమ్మదిగా నడిచి వెళ్తోంది టీచర్ రాధిక. పాఠశాల తెరిచిన కొత్త రోజులు అవటంతో ఇంకా రద్దీ అడగలేదు. కొత్త పుస్తకాలు, అడ్మిషన్లు వగేరాలు చూడటంలో ప్రిన్సిపాల్కు సాయపడుతూ ఆలస్యంగా ఉండిపోయింది రాధిక. గేటు దగ్గరికి వస్తూ అక్కడ ఒక చిన్న పాప ఇంకా లాన్ మీద కూర్చొని చదువుకుంటూ ఉండటం గమనించి ఆశ్చర్యపోయింది. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బేబీ, సి ఫర్ క్యాట్. పిల్లిని తెమ్మని డాడీని అడగాలి ఇవాళ తనలో తాను అనుకుంటోంది. రెండవసారి మూడవసారి చదువుతూనే ఉంది, కానీ పిల్లి వరకు వచ్చేసరికి చదువు ధ్యాస చెదిరిపోతుంది. మురిపంగా ముచ్చటగా చూసింది రాధిక. కొంతసేపు ఆగి, ఇంకా వెళ్ళవేం బేబీ, నువ్వే క్లాసు అడిగింది. బేబీ ఇటు చూసింది. మై నేమ్ ఈజ్ అని, నాట్ బేబీ, ఫస్ట్ స్టాండర్డ్ అంది. ఓ అని, ఇంకా వెళ్ళలేదేం? ఎక్కడ మీ ఇల్లు? మా డాడీ రావాలి అంది. ఎందుకు రాలేదమ్మా మరి? అప్పుడప్పుడు ఆలస్యం ఉంటుంది, గేట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. ఎందుకని? ఏమో, ఆఫీస్ పనులు కదా. అలాగా, పోనీ లోపల కూర్చో రా. డాడీ వస్తే ఎదుట కనపడాలిగా. కానీ చీకటి కూడా పడిందిగా, ఇక్కడ ఒక్కతువు వద్దు అంటూ రాధిక చౌకీదార్ను పిలిచి పాపను తండ్రి వచ్చి తీసుకువెళ్లే వరకు చూస్తూ ఉండమని చెప్పింది. గేటు దాటి వెళ్ళి రిక్షా మాట్లాడుకుంటూ ఉండగా అని కోసం కారు రావటము, ఆమె అందులో వెళ్ళిపోవటము జరిగింది. ఆ రోజు నుండి అప్పుడప్పుడు ఆ అమ్మాయిని పరిశీలనగా గమనించేది రాధిక. ఏమిటమ్మా, చాలాసార్లు నువ్వు ఆలస్యంగానే వెళ్తున్నావు ఇంటికి అంది మరొకనాడు మరలా అలాగే నిరీక్షిస్తున్న అనిని చూసి. మీరు చాలాసార్లు ఆలస్యంగానే వెళ్తారండి, పాపం మీకు అమ్మ లేదా? ఎదురు అడిగింది అని. రాధిక మనసు కరిగిపోయింది. మీ అమ్మ లేరా? మరి ఇంట్లో ఇంకా ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు, డాడీ వచ్చి తలుపు తీయాలి. అలాగా, ఏం పని చేస్తారు మీ డాడీ? ఆఫీస్ పని.
అంతకంటే చెప్పటం రాదు ఆ పసిపిల్లకి. ఎందుకో తెలియదు, కొందరితో ఏదో అనుబంధం ఉన్నట్లు వారి గురించి అదే పనిగా సానుభూతితోనో ప్రేమతోనో ఆలోచిస్తారు. రాధికకు అనిపై అటువంటి అనుబంధ దృష్టి ఏర్పడింది. ఎప్పుడు ఏ అమ్మాయి కనిపించినా ప్రేమగా పరిశీలనగా చూడసాగింది. ఇంట్లో పిల్లలను పెట్టింది. అవి మరీ విసిగిస్తున్నాయని తల్లి అంటూ ఉండటం చాలాసార్లు వింది రాధిక. అమ్మా, ఒక కోనను ఎవరికైనా ఇవ్వచ్చా అంది. ఇవ్వు, నీ స్నేహితురాలిగా అంది రాజేశ్వరి. నవ్వింది రాధిక. ఓ బుల్లి స్నేహితురాలు దొరికిందిలేమ్మా. తల్లి లేదుట. తండ్రి వచ్చి తీసుకువెళ్లే వరకు స్కూల్లోనే కూర్చుని ఉంటుంది. 1వ క్లాసు చెప్పింది. నీ స్టూడెంటా? అవుతుందిక. వచ్చే నెల ఆ క్లాస్ టీచర్ లీవ్లో వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను ఆ క్లాస్కి వేయించుకుంటాను. ఆ చిన్న పిల్లలకు పాఠాలు చెప్పడంలో భలే ఆనందం ఉంటుందమ్మా. పెద్దవాళ్ళకు చెప్పడంలో ఆ థ్రిల్ ఉండదు అంది. పిల్లలకు చెప్పడం కష్టమట కదా అంది రాజేశ్వరి. కావచ్చు, కానీ ఇంకా పాల బొగ్గలతో ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్న వచ్చిరాని తెలివితో, అర్థం లేని ముచ్చటైన తగాదాలతో, పితూరీలతో సీతాకొక చిలుకల్లా ఉండే ఆ చిన్నపిల్లలకు చదువు చెప్పటం ఎంతో బాగుంటుందమ్మా. ఒక అమ్మాయికి గిరజాలు, ఇంకొక అమ్మాయికి రిబ్బన్లతో 2 జడలు. భలే ముచ్చటగా ఉంటారమ్మా అంది. పెళ్ళయి పిల్లల్ని ఎత్తుకోవలసిన దానివి, ఎవరెవరో పిల్లల్ని చూసి మురిసిపోతున్నావు అంటూ రాజేశ్వరి కళ్ళొత్తుకుంది. రాధిక మొహంలో నవ్వు అంతరించింది. ఆ మధ్య 2 రోజులు జ్వరం వచ్చి తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అంటూ పిల్లలంతా చుట్టుముట్టేశారు. రోజు ఒక అమ్మాయి పూలు తెచ్చిస్తుంది. ఈ సంవత్సరం చదువు పూర్తయి పై క్లాసులకు వెళ్ళేవాళ్ళు వదలలేక ఏడుస్తూ ఉంటారమ్మా. వాళ్ళంతా నా పిల్లలే అనిపిస్తుంది నాకు అంది. అందుకేనా నువ్వు చీకటి పడేదాకా అక్కడే ఉంటావు, మళ్ళీ ఉదయం స్కూలు 9 గంటలకైనా 7ంటికే వెళ్ళిపోతావు? దానికి ఏమీ మాట్లాడలేదు రాధిక. రాధి, అసలు నందుకి నువ్వు గుర్తున్నావా? మన మీద ప్రేమానురాగాలు అతనికి ఎలా ఉంటాయి? మీ నాన్న చేసిన ద్రోహం ఏమైనా తక్కువదా అంది రాజేశ్వరి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అంది రాధిక బాధగా. ఎందుకేమిటి? నువ్వు ఇలా మూడులో మిగిలిపోయావు. నేను ఇలా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. నందు ఈ పాటికి పెళ్లి చేసుకుని భార్య బిడ్డలతో హాయిగా ఉండుంటాడు. వినలేని రాధిక గబగబా స్నానానికి వెళ్ళిపోయింది. తల్లి ఇలాంటి ప్రసక్తి ఎప్పుడు తీసుకొచ్చినా రాధిక తల్లి సమక్షం నుంచి వెళ్ళిపోతుంది వినలేక. కానీ ఊహలు అంత త్వరగా వెళ్ళిపోతాయా? మన ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే అల్లిబిల్లిగా సాగిపోతాయి. నందు నిజంగానే అమ్మ చెప్పినట్లు వివాహం చేసుకుని ఉంటాడా? నందు అంత నిలకడలేనివాడా? అంత నిర్దయుడా? ఏమో, ఉద్యోగస్తుడై 10 మందితో తిరిగే వ్యక్తి, చుట్టూ ఎంతోమంది చేరుతూ ఉంటారు. స్త్రీ పరిధి తక్కువ కనుక ఒకడినే ఆరాధిస్తూ ఉంటుంది. విభిన్న ప్రవృత్తులున్న మనుషులున్న సమాజంలో తిరిగే వ్యక్తికి ఇలాంటి తపస్సు చేయటానికి సాధ్యపడుతుందా? నందు తన గురించి తలపోస్తూ ఉంటాడా? లేక ఎప్పుడైనా గుర్తుకొచ్చే జ్ఞాపకంగా మిగిలిపోతుందా? తన తపస్సు వృధా అయిపోతుందా? ఏమో, తన విషయం ఏమైనా చింతలేదు. కానీ కృష్ణక్క, నందు ఎక్కడో ఒక చోట సుఖంగా ఉండాలి, అది చాలు అని లాన్లో ఉన్న పక్షులతో ఆడుకుంటున్న అని పరుగున వచ్చింది ఆమె దగ్గరకు. రోజు అని కోసం చాక్లెట్స్ తేవటం పరిపాటి అయిపోయింది. పచ్చని లాన్స్లో అనితో ఆడుకుంటూ సమయం మర్చిపోతుంది రాధిక. ఏమిటి రాధిక, ఆ అమ్మాయితో నీకు అంత దోస్తి? చాక్లెట్స్తో మాలిం చేసుకుంటున్నావు ఏమిటి కాదా అంటూ తోటి టీచర్లు వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా సమాధానం చెప్పకుండా నవ్వేస్తూ ఉంటుంది రాధిక. ఎవరో కలవారి పిల్లనుకుంటా, రోజు కారులో వస్తుంది అంటుంది ఒక టీచర్. ఏమో, అవన్నీ నాకెందుకు? పాపం తల్లి లేని పిల్లట. అందుకే తండ్రి వచ్చేదాకా అలా లాన్లో కాలం గడుపుతూ ఉంటుంది. మరి అంత చిన్నతనంలోనే తల్లి ఒడికి దూరమైన పసిపాపకు ఎన్ని ఐశ్వర్యాలుంటాయి ఏమిటి తల్లి లేకపోయాక? తోటి పిల్లల్ని వాళ్ళ అమ్మలు ఎవరైనా దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటే అని అటువైపే ఆర్తిగా చూడటం గమనించాను నేను. ఓ, అయితే నువ్వు ఆ అమ్మాయికి గాడ్ ఫాదర్ అన్నమాట అంది ఓ టీచర్. మౌనం వహించింది రాధిక. ఎంతో గంభీరమైన విషయాలను వీళ్ళెంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతారు అనుకుంది.
ఆ రోజు నుండి 1వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది రాధిక. మరికొంత సమయం అనితో గడపబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను క్లాసులోకి ప్రవేశించగానే అని కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం చూసి నవ్వుకుంది. హాజరు పట్టీలో పేరు చూస్తూనే విపరీతమైన ఆశ్చర్యానికి లోనైంది రాధిక. అని పేరు అని కాదు, అన్నపూర్ణ. మీ నాన్నగారి పేరేమిటి అని కుతూహలంగా అడిగింది రాధిక. డాడీ, గర్వంగా చెప్పింది అని. డాడీ కాదు, ఇంకొక పేరు. సమాధానం తెలియక దిక్కులు చూసింది అని. సరే కూర్చో అంది రాధిక. క్లాస్ అయిపోయిన తర్వాత అనితో చెప్పింది. అని పిల్లి పిల్ల కావాలన్నావుగా, మా ఇంట్లో ఉంది అని. వద్దు టీచర్ అంది అని. ఏం తెల్లబోతూ అడిగింది రాధిక. మరే మా డాడీ ఎవరేమిచ్చినా తీసుకోవద్దన్నారు టీచర్ చెప్పింది. నేనిచ్చినా కూడానా? కొంచెంసేపు ఆలోచించింది అని. ఏమో టీచర్, మా డాడీని అడిగి చెప్తాను అంది అని. మర్నాడు రాధికను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది టీచర్ అంటూ. మరే టీచర్, పిల్లి పిల్లను వాళ్ళ మమ్మీ నుంచి దూరం చేయొద్దని చెప్పమన్నారు డాడీ, నాకు వద్దు అంటూ మొహం చిన్నబుచ్చుకుని చెప్పింది. అవునా, సరే మీ డాడీ చాలా మంచివారు అంది రాధిక. మేడం, మీరు మా డాడీ పేరు అడిగారు కదా, మా డాడీ పేరు నందగోపాల్ చెప్పింది అని. ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది టీచర్? ఏమీ లేదమ్మా. ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉంది రాధిక. స్కూల్ రిజిస్టర్లో అని ఇంటి పేరు చూడాలనుకుంది. టీ అని ఉంది పొడి అక్షరాలతో. అదైతే నందగోపాలకు సంబంధించింది కాదు. కావాలంటే అడ్మిషన్స్ రిజిస్టర్ చూడొచ్చు, కానీ అంత కుతూహలం ప్రదర్శిస్తే నలుగురు నవ్వుకోవచ్చు. ఆ పని చెయ్యొద్దు అనుకుంది, కానీ లోపల కుతూహలం అడగటం లేదు. ఆఫీసు రిజిస్టర్స్ ఎవరికీ తెలియకుండా వెతికి చూడటం అంత తేలికైన పని కాదు. ఆ రోజు నుంచి కాస్త ఆరాగా చూడటం మొదలుపెట్టింది రాధిక. అని కాన్వెంట్కు వచ్చే సమయాలు, వెళ్లే సమయాలు. కారులో డ్రైవర్ ఉంటాడు, వెనక సీట్లో ఎవరుంటారో సరిగ్గా కనిపించదు. అని ముఖంలోకి పరీక్షగా చూడటం మొదలుపెట్టింది, తనకు తెలిసిన రూపురేఖ విలాసాలు కనిపిస్తాయేమోనని. కానీ ఏమీ గ్రహించలేకపోయింది. ఏమిటి రాధి, ఈ మధ్య మరీ ముభావంగా మందకొడిగా ఉంటున్నావు, ఏమైంది అని తల్లి ఎన్నోసార్లు అడిగి సరైన సమాధానాన్ని పొందలేకపోయింది. ఎవరి అని, ఎవరి నందగోపాల్? భగవాన్, తన నందు మాత్రం ఎందుకు కాకూడదు? అతడే అయితే తన నిరీక్షణంతా వ్యర్థమైనట్లే కదా. అని నిజంగా నందు కూతురైతే ఇంత ప్రేమగా తాను అనిని చేరదీయగలదా? కాదు, కాకూడదు, అలా కాకూడదు. ప్రేమించిన వారి విషయంలో ఎప్పుడు సుఖ సౌఖ్యాలకే ప్రార్థించాలి, కానీ ద్వేషానికి తావు ఉండరాదు అనుకుంది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.